హాయ్ అండి. పండుగలొస్తున్నాయంటే ఆడవాళ్ళకి చాలా భయమేస్తుంది కదా! ఇంకా రథసప్తమి వచ్చేసింది. అది కాకుండా శుక్రవారం వచ్చింది. ఇంక ముందు రోజే నేను తలస్నానం అయితే చేసేసి, ముందైతే పటాలకు పూజించేసుకున్నాను. ఉదయంతో పటాలకు పూజించేసుకున్న తర్వాత ఏ పనులైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి పటాలకైతే పూజించుకునేసాను. చూడండి నేనైతే కాలుతో క్లీన్ చేస్తాను. చూడండి ఫైనల్‌గా పటాలకు బొట్లయితే పెట్టేసేసాను. తర్వాత ఇంక దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. అవి క్లీన్ చేసేసిన తర్వాత మనము ఏదైనా పొడిగుడ్డతో తుడిచిపెట్టుకొనేసుకొని దాని మీద మచ్చలు పడకుండా చాలా నీట్‌గా ఉంటాయి. చానా సామాన్లుంటాయి మాకు. అవన్నీ క్లీన్ చేసేటప్పటికే చాలా టైం పడుతుందండి. అవన్నీ క్లీన్ చేసేసి, తుడిచిపెట్టేసి అలానే పెట్టుకునేస్తాము. అవి పెట్టుకున్న తర్వాత రోజు దీపం పెట్టేటప్పుడు రోజుకొక సెట్ లెక్కన పెట్టుకుంటాము. ఇంకా పెద్ద పనేందంటే బట్టలు ఉతకడం. బట్టలు ఉతకాలి, అవి ఆరేసుకోవాలి, అవి మడతపెట్టుకోవాలంటే ఇంకా చానా బాధేస్తది. ఇంక తప్పదు గదా! ఇంక చేసుకోవాలనే బట్టలు ఉతికి ఆరేసుకున్నాను. ఇంకైతే జడైతే వేసుకుంటున్నాను. జడ ఎక్కువ క్లిప్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అయితే ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి ఈ మధ్య రోజు జడ అయితే వేసుకుంటా ఉన్నాను. ఇంక జడ వేసేసుకొని ఇంట్లో డైలీ అయితే పూలుంటాయి. ఇంక పూలైతే పెట్టుకునేసి ఇంక ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి 12 అలా అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఖాళీగా ఉంటామా, ఇంకా అక్కడి నుంచి మిషన్ కుట్టడము ఏదో ఒక పని చేసుకోవడం అలా సరిపోతుంది. ఇంకా ఫ్రైడే అయితే వచ్చేసింది. ఫ్రైడే రావడం ముగ్గుతో స్టార్ట్ అవుతుందండి. ఇంక తలస్నానం అయితే చేసేసాను. తలస్నానం చేసేసి ఇంక ఫ్రైడే అది కానీ రథసప్తమి ఇంక శారీ అయితే కట్టుకునేసాను. చూడండి ఆ శారీ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది కదా! ఇంకైతే పూజకి పూలైతే కోసుకొచ్చేసాను. మా చెట్టులో చాలా పూలుంటాయి. పూజ కంటే అస్సలు ఇబ్బంది ఏమో. రోజు తలస్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు నువ్వులతో స్నానం చేస్తారంట. 5 జిల్లేడాకులు తీసుకొని కొద్దిగా నువ్వులు తీసుకొని తలపైన భుజాల మీద అలా పెట్టుకొని స్నానం అయితే చేస్తారంట. నాకు తెలియదు ఆ విషయం. మా అత్తయ్య అయితే చెప్పారు. నేను అలా తలస్నానం అయితే చేశాను. ఈ పూలు కావాలని అన్నీ ఉంటాయి. బయట వాళ్ళు కూడా వచ్చి కోసుకుంటా పోతుంటారు. ఇంకైతే పూజ అయితే చేస్తా ఉన్నాను. ఇంకా పూజ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ బయట సూర్యునికి మనం అయితే పూజించుకోవాలి. ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకునేస్తాము. పూజ చేసేటప్పటికి కనీసము గంటన్నర దాకా పడుతుందండి. ఫ్రైడే వస్తుందంటే చాలా పనులు ఉంటాయి. గురువారమే క్లీనింగ్ మొత్తం చేసుకునేస్తాము. ఇంకా ఫ్రైడే రోజు అసలు మనం క్లీనే చేయకూడదు. కాబట్టి ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకునేసి పూజ అయితే చేసుకునేస్తాం. ఇంకా సూర్యునికి ఎలా పూజించుకోవాలంటే మనకి ఇంటి ఎదురుగా తులసి కోట లేకపోతే ఇంటి ఎదురుగా కొద్దిగా క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని పసుపు కుంకుమ కొద్దిగా వేసి దాని మీద ముగ్గు అయితే వేసుకొని పూలు పెట్టుకునేసి జిల్లేడాకులు 5 ఆకులు పెట్టి అందులో దీపం అయితే పెట్టాలి. దీపం పెట్టుకున్న తర్వాత ప్రసాదం ఏదైనా పెట్టుకొని టెంకాయ అయితే కొట్టుకోవాలి. టెంకాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చుకొని సూర్యుని నమస్కరించుకుంటాము. మేమైతే అలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.